అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. ఇరువైపులా బలమైన వాదనలు జరుగుతున్నాయి. అయితే అసలైన అవినీతి అంశం పక్కదారి పట్టింది. ఆయన అరెస్ట్లో నిబంధనలు పాటించలేదనే అంశంపై వాదనలు జరగడం విశేషం. ప్రధానంగా 17A సెక్షన్ వర్తిస్తుందా లేదా అనే అంశం చుట్టూనే అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగడం విశేషం. స్కిల్ స్కామ్లో 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిఐడి చెప్తోంది. కేంద్రం దర్యాప్తు చేసిన సంస్థలు కేసు నమోదు చేసి అరెస్ట్ల పర్వం కొనసాగించడంతో సిఐడి ఎంటర్ అయింది. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఆ అంశం పక్కకు వెళ్లి ఇప్పుడు అరెస్టులో నిబంధనలు పాటించారా లేదా అన్నది మాత్రమే హైలైట్ కావడం విచారకరం. ఈ కేసులో ఆది నుంచి టెక్నికల్ అంశం చుట్టూనే విచారణ జరగడం విశేషం. దాదాపు రిమాండ్కు తరలించి నెల రోజులవుతున్న సహేతుకమైన కారణాలు, అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం వంటి వాటితో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కానీ తన కేసుల కొట్టివేతకే ప్రాధాన్యమిస్తున్నారు. తాను ఎక్కువ రోజులు జైల్లో ఉండడం ద్వారా ప్రజల సానుభూతి పొందొచ్చనేది కూడా ఒక వ్యూహంగా తెలుస్తోంది. తొలుత ఈ నెల 3న చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకొచ్చింది. ఇరు వర్గాల వారు వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసు ఎప్పుడు మొదలైంది, ఎఫ్ఐఆర్ నమోదు ఎప్పుడు జరిగింది, చంద్రబాబు పేరుని ఎప్పుడు చేర్చారు లాంటి అంశాలపై విచారణ జరిగింది. 371 కోట్ల రూపాయల అవినీతి అంశం మాత్రం పక్కకు మళ్లింది. అటు అత్యున్నత న్యాయస్థానం సైతం 17A సెక్షన్కి మాత్రమే ప్రాధాన్యమిస్తూ విచారణ చేపట్టడం విశేషం. కేసుకి మూలమైన అవినీతి అన్న దానిని పరిగణలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి ఈ నెల 9న కేసుని సంబంధించి తీర్పు వెల్లడిస్తామని అంతా భావించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం దీనిని హై ప్రొఫైల్ కేసుగా భావిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కేసు పెట్టారనేదే వాస్తవం. ప్రజాప్రతినిధుల అవినీతి అంశం కాబట్టి ఈ కేసు తీర్పు కోసం దేశం ఎదురు చూస్తోంది. అందుకే అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘ వాదనలకు అవకాశం ఇచ్చింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ సాగనుంది. అయితే ఇదే అదనుగా న్యాయమూర్తులు లేవనెత్తిన కొన్ని అంశాలను హైలైట్ చేస్తూ ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలను వండి వార్చడం విశేషం. చంద్రబాబు కేసులో సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచురించింది. ఇవి హాట్ టాపిక్ గా మారుతోంది. అవినీతిని వదిలి టెక్నికల్ అంశాల చుట్టూ వాదనలు జరగడం ఏమిటన్న చర్చ బలంగా నడుస్తోంది.